మనకి 1Aలో మ్యాట్రిసెస్ లెసన్లో 4 మార్క్స్ అక్షర బుక్లో అయితే కనుక పేజ్ నెంబర్ 47లో 11ది. అదే దీప్తి టెక్స్ట్ బుక్లో అయితే కనుక పేజ్ నెంబర్ 94లో లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ది. నా దీప్తి బుక్ని అక్షర వచ్చేసరికి 2023 ఎడిషన్లో అయ్యి ఆల్మోస్ట్ పేజ్ నెంబర్ అటు ఒక పేజ్ అటు ఇట్లా ఉంటాయి చూసుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, షో దట్ అని చెప్పి ఒక డిటర్మినెంట్ ఇచ్చాడు ఇక్కడ. దీని వాల్యూ a-b ఇంటూ b-c ఇంటూ c-e అని మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. మనం రో కాలమ్ ఆపరేషన్స్ వాడి దాన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్గా నేను ఏ రో ఆపరేషన్ వాడతానంటే r1 చేంజెస్ టు r1 మైనస్ r2, r2 చేంజెస్ టు r2 మైనస్ r3 ఈ రెండు వాడతాను. ఈ ఎందుకు వాడేమో అనుకోవచ్చు. ఇప్పుడు r1 మైనస్ r2 అంటే ఇదేమవుతుంది, ఫస్ట్ రో a మైనస్ b, ఇటు సైడ్ వచ్చేసరికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది, ఇక్కడ అలాగే b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ అవుతుంది. సో మనం దానికి ఒక ఫార్ములా ఉంది కాబట్టి మనం ఆ ఆపరేషన్ వాడాము అక్కడ. ఇప్పుడు r1 మైనస్ r2 అంటే ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో, ఫస్ట్ రోలో అలా రాసుకోవాలి. అంటే 1 మైనస్ 1 a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఇక్కడ మళ్ళీ 1 మైనస్ 1 b మైనస్ c b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. థర్డ్ రోలో ఎటువంటి చేంజ్ ఉండదు, 1c c స్క్వేర్. 1 మైనస్ 1 0 కదా, 0 0 1 a మైనస్ b b మైనస్ c c. ఈ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు మనం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసుకోవచ్చు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ని b ప్లస్ c ఇంటూ b మైనస్ c, b ప్లస్ c ఇంటూ b మైనస్ c. ఈ కింద c స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ a మైనస్ b ఉంది, ఇక్కడ a మైనస్ b ఉంది. సో ఫస్ట్ రోలోంచి నేను a మైనస్ bని కామన్ తీసేస్తున్నాను. ఇక్కడ b మైనస్ c ఉంది, ఇక్కడ b మైనస్ c ఉంది. సో సెకండ్ రోలోంచి నేను b మైనస్ cని కామన్ తీసేస్తాను. ఇంకా ఏం మిగిలింది మనకి, 0 0 1. ఇక్కడ a మైనస్ bని కామన్ తీస్తాం కదా, 1 ఉంటుంది. ఇక్కడ b మైనస్ cని కామన్ తీస్తాం, 1 ఉంటుంది. ఇక్కడ కింద c మామూలే. ఇక్కడ a మైనస్ bని కామన్ తీసేసాం కాబట్టి a ప్లస్ b ఉంటుంది. ఇక్కడేమో b మైనస్ cని కామన్ తీసేసాం, b ప్లస్ c ఉంటుంది. ఇక్కడ కింద c స్క్వేర్. ఇప్పుడు మన పద్ధతి ప్రకారం దీనికి డెట్ కట్టేయాలి. a మైనస్ b ఇంటూ b మైనస్ c. ఇప్పుడు మన పద్ధతి ప్రకారం డెట్ కట్టేద్దాం. 0 ఇంటూ ఈ రో ఈ కాలంలో వదిలేసి ad మైనస్ bc. ఎలాగో 0 ఇంటూ ఎనీథింగ్ ఎలాగో 0, సో దాన్ని వదిలేసి ప్లస్ మైనస్ ప్లస్ తెలుసు కదా మనకి. -1 ఇక్కడ ఇది -1 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేదు, 0 ఇంటూ c స్క్వేర్ 0 మైనస్ b ప్లస్ c ఇంటూ 1 b ప్లస్ c. ఓకే, మైనస్ ఆఫ్ b ప్లస్ c అంటే మైనస్ సర్లే ఇంకో స్టెప్ వేద్దాం, ప్లస్ a ప్లస్ b ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేదు, ad మైనస్ bc. 0 ఇంటూ c అంటే 0 మైనస్ 1 ఇంటూ 1 1. ఓకే, a మైనస్ b b మైనస్ c. ఇక్కడ మనకు మామూలుగా మైనస్ ఆఫ్ b ప్లస్ c అంటే మైనస్ b మైనస్ c కదా, మళ్ళీ దాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ -1 ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దీని వాల్యూ b ప్లస్ c. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, మైనస్ ఆఫ్ a ప్లస్ b అంటే మైనస్ a మైనస్ b, మైనస్ a మైనస్ b ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. ఇంకా ఇక్కడ ఏం మిగిలింది మనకి, c మైనస్ a మిగిలింది. సో మొత్తం మనం రాసుకుంటే a మైనస్ b b మైనస్ c ఇంటూ c మైనస్ a. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ మ్యాట్రిసెస్ లెసన్లో.